రేపు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు వన్ జన్పద్ కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు సాయంత్రం ఐటీసీ మౌర్యలో సమావేశానికి హాజరవుతారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. ఎల్లుండి ఉదయం ఢిల్లీ నుంచి విశాఖకు, అక్కడి నుంచి విజయనగరం వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సీఎం చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీ అదేవిధంగా విజయనగరం జిల్లా పర్యటనలకు రేపు ఉదయం బయలుదేరి వెళ్తారు. ఉదయం 11 గంటలకు నివాసం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్ళనున్న ఆయన అక్కడి నుంచి విజయవాడ చేరుకుంటారు. విజయవాడ చేరుకున్న తర్వాత విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు వన్ జన్పద్ కు చేరుకుని సాయంత్రం 5:30 గంటలకు ఐటీసీ మౌర్య హోటల్లో సిఐ ప్రతినిధులు అదేవిధంగా కొంతమంది పారిశ్రామికవేత్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తుంది. ఎందుకంటే నవంబర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పెట్టుబడుల సదస్సు ఏదైతే ఉందో విశాఖ వేదికగా దానికి రావాల్సిందిగా ఆహ్వానించడంతో పాటు మీ ప్రణాళికలతో సిద్ధం కావాలని ముందస్తు వ్యూహాల్లో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా అధికారికంగా ఈ సమావేశానికి సంబంధించి సమాచారం అయితే రావాల్సి ఉంది. ఇది కేవలం దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడిదారులే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులతో కూడా ఆయన సమావేశం అవుతారని తెలుస్తోంది. వీరందరినీ కూడా విశాఖ సదస్సుకు రావాలి, ఖచ్చితంగా మీ పెట్టుబడులు పెట్టాలి, మీకు అన్ని విధాలా రాష్ట్రం సహకరిస్తుందని వారికి భరోసా ఇవ్వబోతారు. తర్వాత ఆ రోజు రేపు రాత్రి ఢిల్లీలోనే సీఎం బస చేస్తారు. ఎల్లుండి విశాఖ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ లో విజయనగరం డాటి గ్రామానికి చేరుకుంటారు. విజయనగరంలో డాటి గ్రామం చేరుకున్న తర్వాత అక్కడ 1వ తారీఖున పెన్షన్ల కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి స్వయంగా అందించబోతున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తర్వాత కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక సమావేశంలో కూడా ఆయన పాల్గొని సాయంత్రానికి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. మధ్యలో ఆ గ్రామస్తులతో కూడా కాసేపు ప్రజావేదిక వద్ద మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే ఒకవైపు ఢిల్లీ వెళ్లి సిఐకి సంబంధించి సన్నాహక సమావేశంలో సిఐ ప్రతినిధులు అదేవిధంగా పారిశ్రామికవేత్తలతో సమావేశం అయిన తర్వాత విజయనగరం పర్యటనకు వెళ్తారు. నవంబర్ లో జరిగే విశాఖ సదస్సుకు, పారిశ్రామిక పెట్టుబడుల సదస్సుకు భారీగా అక్కడ పెట్టుబడులు ఆకర్షించే క్రమంలో ఈ సన్నాహక సమావేశాన్ని అయితే ఢిల్లీలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అటు రాజకీయపరమైన సమావేశాలు ఉంటాయనేది ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమాచారం లేదు. కేవలం పారిశ్రామికవేత్తలు కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నారని ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ సత్య.